అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం కంప్లీట్ కాకముందే టీడీపీ కోటలు బీటలు వారుతాయి అంటే ఆశ్చర్యపోవచ్చు, ఆశ్చర్యం కలగవచ్చు. ఎందుకు ఆ మాట అన్నానంటే, ఇటీవల ప్రతి నియోజకవర్గంలో మినీ మహానాడు సందర్భంగా వాస్తవాలు బయటపడతాయి. దానికి కారణం జనసేన బీజేపీతో పొత్తు. సుమారు 30 నియోజకవర్గాల్లో పొత్తు వలన టీడీపీ వాళ్ళు సీట్లు కోల్పోవాలని పరిస్థితి వచ్చింది. ఆ నియోజకవర్గాల్లో జనసేన బీజేపీ ఎమ్మెల్యేలు ఉండటం వలన టీడీపీ ముఖ్య నాయకులు కేడర్ కూడా సెకండ్ కేడర్, థర్డ్ కేడర్ కింద అయిపోయారు. దాంతో వాళ్ళకి 5 సంవత్సరాలు అపోజిషన్లో ఉన్నాం, అధికారం వచ్చిందంటే ఈ జనసేన ఈ బీజేపీ వాళ్ళు వచ్చి ఎమ్మెల్యేలు కూర్చున్నారు. ఉదాహరణ పరిటాల శ్రీరామ్ లాంటి వ్యక్తి ఇవాళ ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాడంటే, టీడీపీలో వాళ్ళ అభిమానులు కానీ నాయకులు కానీ అందరికీ ఆశ్చర్యంగా ఉంది, బాధగా ఉంది. ఎందుకు? ధర్మవరంలో పనిచేయమని చెప్పింది చంద్రబాబు నాయుడు గారే, పని చేసుకుంటే సీట్ ఇస్తానని చెప్పింది చంద్రబాబు నాయుడు గారే. ఆయన పని చేసుకున్నాడు, నియోజకవర్గం మొత్తం తిరిగాడు, అందరి ప్రజాభానం చదువుకున్నాడు. గెలిచే టైంకి ఆ సీటు బీజేపీ వాటి ఇవ్వటం వల్ల బీజేపీ వాళ్ళు అక్కడ ఈజీగా గెలిచిపోయారు. దానికి కారణం పునాది పరిటాల శ్రీరామ్ వేశాడు. ఆ విధంగా 31 నియోజకవర్గాల్లో ఇలాంటి పరిస్థితి ఉంది. జనసేన బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న చాట టీడీపీ కేడర్కి ప్రయారిటీ ఇవ్వకుండా ఓట్లు మాయి సీట్లు మీయి అన్న విధంగా జరిగింది అనేది వాళ్ళ అభిప్రాయం. అదే జనసేన వాళ్ళ అభిప్రాయం అంటే, మేము మొత్తం ఓవరాల్గా కూటమికి బలాన్ని ఇచ్చాము, మేమే గెలిపించాము, మేమే గెలిపించాము అనే ధీమా వాళ్ళకుంది. ఇది అంతర్గతంగా అందరి మనసులోనూ ఒక చిన్న పొర అయితే ఉంది. ఇద్దరికి మటుకి లేదు. అది ఎవరు? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్కి. వాళ్ళిద్దరికీ ఒక అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి వాళ్ళిద్దరికీ లేదు. కింద పోయేది ఎవరు? కేడర్. అటు జన సైనికులు కావచ్చు, ఇటు టీడీపీ వాళ్ళైనా అవ్వచ్చు. ఆ విధమైన పరిస్థితుల్లో ఒక్కబట్టి ఉక్రోషాన్ని ఆపుకోలేక ఇటీవల మినీ మహానాడు సందర్భంగా కొంతమంది ఎమ్మెల్యేలు బయటపడిపోయారు. ఆల్రెడీ గన్నవరం నియోజకవర్గంలో యార్లగడ్డ వెంకటరావు గారు అనే ఒక ఎన్ఆర్ఐ ఎమ్మెల్యే, నేను ఎమ్మెల్యే అయ్యాను, ఏం చేయలేకపోతున్నాను ఈ సిస్టంలో. ఆయన అసెంబ్లీ వేదికగా మాట్లాడాడు, నియోజకవర్గంలోనూ మాట్లాడుతున్నాడు, ఏం చేయలేకపోతున్నానని. నేను ఎమ్మెల్యే అయ్యి ఒక రిప్రజెంటేషన్ దాని మీద పట్టించుకునేవాడు లేడని మొత్తుకుంటాడు ఆయన. మొత్తుకోగా ఆ కేడీసీ బ్యాంక్ మీద ఒక కమిటీ అయితే వేశారు. చివరికి ఇది లెజిస్లేటివ్ మెంబర్స్ కమిటీ ఒకటి వేశారు. ఇది కోఆపరేటివ్ బ్యాంకుల మీద. కోఆపరేటివ్ బ్యాంకుల్లో వైసీపీ వాళ్ళు దోసేశారని మొత్తుకున్నాడు ఆయన. అది దోశారో దోయలేదో దేవుడు ఎరుగు. కానీ ఆయన చెప్పిన పనులు అవ్వలేదని ఆయన ఉక్రోషం కోపంతో ఆయన అసెంబ్లీ వేదికగా మాట్లాడితే ఒక కమిటీ అయితే వేశారు మొక్కుబడిగా. అక్కడ స్టార్ట్ అయింది కూటమిలో బీటలు వారటం. ఇటీవల మినీ మహానాడు సందర్భంగా బండారు సత్యనారాయణమూర్తి టీడీపీ ఎమ్మెల్యే మాట్లాడుతూ, నేను ఎమ్మెల్యేగా ఉన్నందుకు సిగ్గుపడుతున్నాను, కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యే చేసే బదులు ఎమ్మెల్యేగా ఉన్నందుకే బాధ కలుగుతాను నాకు. నేను ప్రజలకు ఏం చేయలేకపోయిన సంవత్సరం నుంచి. నా నియోజకవర్గానికి 3 కోట్లు నిధులు ఇచ్చారు, పక్క నియోజకవర్గాలకి 7 కోట్లు నిధులు ఇచ్చారని ఆయన బహిరంగంగానే కూటమి ప్రభుత్వం పైన ఇరుసుపడ్డాడు ఆ వేదికగా. ఇకపోతే 2 ఆలగడ్డలో అక్కడ కూడా మినీ మహానాడు సందర్భంగానే భూమా అఖిల్ ప్రియ, నాకు తెలియకుండా నా నియోజకవర్గంలో ఎవరికైనా పదవి ఇస్తే నియోజకవర్గంలో కూడా అడుగు పెట్టమను, జాగ్రత్తగా డోలు పైలిపోతుందని చెప్పింది హైకమాండ్కి భూమా అఖిల్ ప్రియ. అంతేకాకుండా డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చింది ఎవరికి? చంద్రబాబు నాయుడుకి, లోకేష్కి అఖిల్ ప్రియ. ఏమని? నా నియోజకవర్గంలో ఎవడైనా సరే మీ దగ్గరికి వచ్చి బయోడేటాలు ఇస్తే, వాళ్ళకి పదవి ఇస్తే మట్టుకు నేను నియోజకవర్గంలో కూడా అడుగు పెట్టలేము నాన్ననే అని హైకమాండ్కి ఆవిడ వార్నింగ్ ఇచ్చింది. ఇకపోతే తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటకు చెందిన జ్యోతుల్ నెహ్రూ, ఈయన కూడా సీనియర్. జగ్గంపేట నుంచి జ్యోతుల్ నెహ్రూ గారు మినీ మహానాడులో మాట్లాడుతూ, టీడీపీ జనసేన పొత్తు వల్ల టీడీపీ చాలా నష్టపోయింది, టీడీపీ కార్యకర్తలు నష్టపోయారు, జనసేనకి తూర్పుగోదావరి జిల్లాలో ప్రయారిటీ ఎక్కువ ఇస్తుంది, జనసేన నాయకులకి ఇచ్చిన వాళ్ళకి 2 పదవులు ఇస్తున్నారు. మరీ ముఖ్యంగా మనం టీడీపీ పార్టీ పెట్టినాక ఎన్నిసార్లు పొత్తుల్లో ఉన్నాము, ఎన్నిసార్లు విడిపోయి బయటకు వచ్చాము, ఈ పొత్తులు ఉండాల్సిన అవసరం ఏముంది, పొత్తు వల్ల టీడీపీకి నష్టం జరుగుతుంది, కాబట్టి జనసేనతో పొత్తు వద్దు అని ఆయన ఇండైరెక్ట్గా
ఆ వేదిక నుంచి చెప్పడం జరిగింది. పిలుపు కూడా ఇచ్చాడు కార్యకర్తలు. దీనివల్ల నష్టపోయేది టీడీపీ కార్యకర్తలే. రేపు రోజు జనసేనతో పొత్తు బ్రేకప్ అయిన రోజు టీడీపీ వాళ్ళందరూ పరిస్థితి ఏంటి, టీడీపీ పార్టీ పరిస్థితి ఏంటి అనే విధంగా ఆయన కూడా అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశాడు. ఈ విధంగా రాష్ట్రంలో మినీ మహానాడు సందర్భంగా అసంతృప్తులన్నీ కూడా బయటపడతా ఉన్నాయి. దీన్ని చూసి చంద్రబాబు నాయుడు, లోకేష్ కూడా చాలా ఆందోళన చెందుతున్నారు. ఏంటి మహానాడు ఇప్పటి వరకు బాగుంది, అంతా ఫీల్ గుడ్గా ఉంది 1 year నుంచి అని చెప్తా ఉంటే మేము ఇవన్నీ పార్టీలో ఉన్న అంతర్గత లుకలుకలు బయటపడతాయని ఆందోళన చెందుతున్నారు లోకేష్, అటుపక్క చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా. ఇటు ముందు చూస్తే నుయ్య, వెనక చూస్తే గొయ్య అన్నట్టుగా కూటమి ప్రభుత్వంలో ఉన్న టీడీపీ నాయకులు అందరూ కూడా చాలా బాధ, నిట్టూర్పుతో, నిస్సహాయతతో ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారనేది మనకు అర్థమవుతుంది. వేచి చూద్దాం, రాబోయే రోజుల్లో ఈ కూటమి 3 ముక్కులు అవుతుందనేది గ్యారంటీగా చెప్పొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.